బైబిల్ గ్రంథంలో మన ధ్యానం కొరకై ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 12వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. 3వ అధ్యాయము 7వ వాక్యం 12వ వాక్యం. జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వారి మీద వ్రాసిదను అని ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి దేవాది దేవుడు పద్మస్ దీవిలో పరవాసిగా ఉన్న యోహాను గారి ద్వారా తెలియచేస్తున్నటువంటి మాటలవి. ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం ఏంటంటే, నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను అని. సంఘాలు ఉన్నాయి. సంఘము అంటే దేవుని ప్రజలే సంఘం. సంఘానికి తన ప్రవక్త ద్వారా, సేవకుల ద్వారా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు తెలియచేస్తూ ఉన్నారు. అక్కడ 7 సంఘాల గురించి వ్రాయబడిన మాటలు కూడా ఉన్నాయి. ఆ సంఘాల్లో కొన్ని బలహీనతలు ఉన్నాయి. వాళ్ళ జీవితాల్లో ఉంటున్నటువంటి గొప్పతనాలు కూడా ఉన్నాయి. సంఘము అన్నప్పుడు అందరూ భక్తి అభివృద్ధిలో చెందిన వాళ్ళు ఉండరు. కొందరు భక్తిహీనులు ఉంటారు, భక్తిలో ఎదుగుతున్న వాళ్ళు కూడా ఉంటారు. కొందరు ఆత్మీయంగా బలహీనులు ఉంటారు, బలపరచబడినటువంటి విశ్వాసులు కూడా ఉంటారు. కనుక ఆ 7 సంఘాల్లో కొన్ని ఆత్మీయ జీవితంలో వాళ్ళ జీవితాలలో బలహీనతలు ఉన్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా వారిని సరిచేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కనుకనే ఇక్కడ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘాన్ని గురించి కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. ఈ మాటల చేత నా దేవుడు ఒక్కొక్కరిని ఆత్మీయంగా బలపరచునుగాక. ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము అని తెలియచేస్తూ ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నా దేవుని ఆలయంలో జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను అన్నాను. ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘస్థులు వాళ్ళు కొందరు బలహీనులు ఉన్నారు, కొందరు బలపరచబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. 14వ ఆ వాక్యంలో మీరు గమనించి చూడండి. 7వ వాక్యము 7వ వాక్యం 8వ వాక్యములో మీరు చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధములాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. ఇలా ఆ సంఘములో ఉన్నటువంటి గొప్పతనము లేకపోతే వాళ్ళ జీవితాలు ఉంటున్న బలహీనతలన్నీ ఒక్కొక్కటిగా తెలియచేస్తూ ఉన్నారు. ఫిలదెల్ఫియా అనే మాటకి అర్థం ఏంటంటే, గ్రీకు పదం సహోదరుల ఐక్యత అని అర్థం. సహోదరుల ఐక్యత అని అర్థం. సహోదరుల ఐక్యత కలిగినటువంటి సంఘం ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘస్థులు. గనుకనే ఆ సంఘాన్ని గురించి దేవుడు చెప్తూ ఉన్నమాట, జయించు వారిని నా ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను అని. ఏ సంఘమైతే సహోదర ఐక్యత కలిగి ఉంటుందో ఆ సంఘస్థులు జయ జీవితాన్ని జీవించగలరు. హల్లెలూయా. ఏ సంఘస్థులైతే
సహోదర ఐక్యత కలిగి ఉంటారో ఆ సంఘస్థులు దేవుని ఆలయంలో ఒక స్తంభముగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కనుకనే ఆ సంఘాన్ని గురించి దేవుడు ఒక వాగ్దానంతో కూడిన మాట పలుకుతూ ఉన్నాడు, జయించు వారిని నా ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను. సహోదర ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. 133వ కీర్తన మొదటి చరణములో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని సహోదర ఐక్యత గురించి తెలియచేస్తూ ఉన్నారు. అలా ఐక్యత కలిగిన వాళ్ళు ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. మరి ఈ సాయంకాల వేళలో ఈ రేపల్లె సంఘస్థులు కూడా మరి సహోదర ఐక్యత కలిగి ఉన్నారా అనే ఓ ప్రశ్నకి మీరేం జవాబు చెప్పగలరు? ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము అన్నప్పుడు ఆ సంఘస్థులందరూ యూనిటీ, సహోదర ఐక్యత కలిగిన వాళ్ళు. వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళు ఒకరికొకరు పలకరించుకునే అనుభవం, సహోదరుడు సహోదరి అనే ఒక అభిప్రాయంతో వాళ్ళు ఐక్యతతో నడిపించబడుతూ ఉన్నారు. కనుకనే ఆ సంఘాన్ని గురించి వాళ్ళలో ఉన్న ఒక గొప్పతనాన్ని బట్టి, వాళ్ళలో ఉన్న స్పిరిచువాలిటీ ఏంటంటే యూనిటీ, సహోదర ఐక్యత కలిగిన వాళ్ళు. కనుకని ఈ వాగ్దానంతో కూడిన మాట ఆ సంఘానికి చెప్పి దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ప్రవక్త సేవకుని ద్వారా. ఈ రోజున దేవుని ప్రజలైన వాళ్ళు సంఘం ఆశీర్వదించబడటానికి ముఖ్యంగా సహోదర ఐక్యత చాలా ముఖ్యం. కుటుంబాల్లో, సంఘములో, సమాజంలో మీరు గమనించినట్లయితే కుటుంబంలో ఒకరి మధ్యలో ఒకరికి ఐక్యత లేకపోయినా కూడా ప్రమాదమే. భార్య భర్త పిల్లలు ఉంటారు, వాళ్ళ మధ్యలో సరైన ఐక్యత లేకపోతే గొడవలు వస్తాయి, అసమాధానాలు వస్తాయి, కుటుంబాలు చిన్నాభిన్నాలుగా మారిపోతూ ఉంటాయి. సంఘములో కూడా ఐక్యత చాలా ముఖ్యం. ఐక్యత అన్నప్పుడు నాకంటే నా తోటి విశ్వాసి గొప్పవాడు అనే ఆ ఆలోచన ఎవరిలైతే ఉంటుందో వాళ్ళు ఐక్యత కలిగి ఉండగలరు. హల్లెలూయా. నాకంటే నా తోటి విశ్వాసి గొప్పవాడు అనే ఆలోచన, అదే గొప్పతనం. ఆత్మీయతలో ఉన్న శ్రేష్టత్వం ఏంటంటే నాకంటే నా తోటి విశ్వాసి గొప్పవాడు, గొప్పది అనే అభిప్రాయం ఎవరిలో అయితే కలిగి ఉంటారో వాళ్ళు సహోదర ఐక్యత కలిగి ఉండగలరు. లేదు నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ని, నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ని అంటే అక్కడ ఐక్యత ఉండదు. ఈ ఫిలదెల్ఫియా సంఘములో ఉన్నటువంటి వాళ్ళందరూ సహోదర ఐక్యత కలిగిన వాళ్ళు. కనుకనే వాళ్ళ గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు, నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నేను మిమ్మల్ని చేస్తాను అని. సహోదర ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడే దేవుని ఆలయంలో ఒక స్తంభముగా దేవుని యొక్క రాజ్యంలో మనము కూడా ఉండగలం. స్తంభము అన్నప్పుడు 3 భాగాలు ఉన్నాయి. స్తంభము అన్నప్పుడు 3 అనుభవాలు ఉన్నాయి. అవి ఏంటో మీకు తెలియచేస్తాను. ఆత్మీయంగా లోతుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఒక స్తంభం ఉంది. స్తంభం నిలవబెట్టబడి ఉన్నది. అందులో ఒకటి మరుగై ఉన్న భాగం, మరుగై ఉన్న భాగం లేక పునాది అని అంటారు. ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ, ఏదైనా ఒక చర్చి కానీ ఏది నిర్మించుకోవాలన్నా ముందుగా పునాది వేస్తారు. పునాది గట్టిగా ఉంటేనే ఆ తర్వాత దాని మీద గోడ నిర్మించుకోవటానికి, పైన బరువు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ పునాది చాలా ముఖ్యమైనది. వాక్యం చెప్తుంది, ఆ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘస్థులు సహోదరులు ఐక్యత కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, వాగ్దానంతో కూడిన మాట పలుకుతున్నాడు, జయించు వారిని నా ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానని. మరి స్తంభముగా నిలవబెట్టబడాలి అని అంటే అందులో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి పునాది లేక మరుగై ఉన్న భాగము అని అంటారు. పునాది సరిగ్గా లేకపోతే పైన ఎంత నిర్మించినా కూడా అవి ఒక రోజున గాలి వచ్చినప్పుడు అవి పడిపోతాయి. అందుకే యేసుక్రీస్తు వారు
క్రొత్త నిబంధన కాలంలో మత్తయి సువార్తలో ఒక మాట చెప్పారు. ఇసుక మీద ఇల్లు కట్టబడింది, మరొక ఇల్లు బండ మీద కట్టబడిన ఇల్లు గురించి. ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఒక రోజున గాలి తుఫాను వచ్చినప్పుడు పడిపోతుంది. కానీ బండ మీద ఏ ఇల్లు అయితే కట్టబడి ఉంటుందో అది స్థిరంగా నిలిచి ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుని ప్రజలైన వాళ్ళు ఒక రోజున దేవుని రాజ్యములో ఓ స్తంభముగా నిలవబడాలి అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మీ యొక్క పునాదులు అవి సరైన విధంగా వేయబడి ఉండునుగాక. పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏం చేయును అని ఒక మాట రాయబడి ఉంది. పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏం చేయును. పునాదులు సరిగ్గా లేకపోతే దాని మీద ఎంత బిల్డింగ్ కట్టుకున్నా కూడా ఒక రోజున అవి కుప్పకూలిపోతాయి. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా పునాది ఓ సరైన విధంగా వేయబడి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యములో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యములో, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది అని అక్కడ పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఒక రోజున దేవుని రాజ్యములో, దేవుని ఆలయములో ఒక స్తంభముగా మనం నిలవాలి అంటే ఒకటి, ఈ లోకములో ఉన్నప్పుడే మీ ఆత్మీయ పునాది క్రీస్తు మీద ఉండునుగాక. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. మీరు ప్రారంభ దశలో మీ పునాది ఎవరి మీద ఎక్కడ వేయబడి ఉందో ఆలోచించి చూడండి. క్రీస్తు యేసే ఈ సంఘానికి కార్నర్ స్టోన్. ఎవరు అంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడొచ్చు ఉన్నారు. చాలా సంవత్సరాల క్రితం దైవజనులు యేసన్న గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో వారు పునాది వేసి వెళ్ళారు. అపోస్తలుల ద్వారా ఈ యొక్క సంఘం పునాది వేయబడింది. ఆ తర్వాత దీనికి కార్నర్ స్టోన్, మూలరాయి ఎవరు అంటే క్రీస్తు యేసే మూలరాయి. మరి క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడొచ్చు ఉన్నప్పుడు ఈ సంఘం నాదని నేను చెప్పలేను, మీరు మీదని మీరు చెప్పకూడదు. ఈ సంఘానికి కార్నర్ స్టోన్ ఎవరంటే యేసుక్రీస్తే. అందుకే ప్రతిసారి ప్రభు యొక్క నామాన్ని గణపరుస్తూ ఉంటాం. ప్రభు యొక్క నామాన్ని గణపరుస్తూ ఉంటాం. మనుషులను ఎప్పుడు కూడా గణపరచం. ఒకవేళ గణపరిస్తే అది చాలా ప్రమాదం. క్రీస్తు యేసే సంఘానికి మూలరాయి. అప్పుడప్పుడు కొందరు చెప్తూ ఉంటారు, మేము మందిరానికి ఎంత కష్టపడ్డామంటే మీకేం తెలుసు అని అనేవాళ్ళు కూడా ఉంటారు. మీరు కష్టపడ్డారు, సహకరించారు, ఓకే, అంత మాత్రాన నాదని నేను చెప్పలేను, మీరు మీదని మీరు చెప్పకూడదు. క్రీస్తు యేసే సంఘానికి ముఖ్యమైన మూలరాయి. కానీ ఇక్కడ ఉంటున్నటువంటి స్పిరిచువల్ బెనిఫిట్స్ని మీరు అనుభవిస్తూ మీరు మీ సంతతి వాళ్ళు దేవుని మందిరంలో చిరకాలము కొనసాగుదురుగాక. అంతేకాని ఆయా సందర్భాల్లో ఇది నాది, ఇది నేను, మేము కట్టుకున్న మా సంఘం అనటానికి ఏ అధికారం లేదు, ఎవరికి లేదు. ఎందుకంటే క్రీస్తు యేసే సంఘానికి మూలరాయి, కార్నర్ స్టోన్. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా ప్రారంభ దశలో పునాదులు వేసి మందిరాన్ని కట్టి నిర్మించుకున్నారు. చక్కగా ఉంది, బాగానే ఉంది అని మీరు చెప్పుకొని సంతోషపడవచ్చు. కానీ ఈ రోజుల్లో ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ రోజుల్లో ఆత్మీయంగా మీరు కట్టబడుదురుగాక. మీరు ఆత్మీయంగా ఎంత కట్టబడి ఉన్నారు అనే ఒక ఎస్టిమేషన్ మీరు వేసుకొని చూడండి. మీ యొక్క సర్వీస్ ఎంత అన్నప్పుడు మీరు అంటారు, 10 సంవత్సరాలండి పాస్టర్ గారు చర్చికి వచ్చి, ఏమనుకున్నారు, 20 సంవత్సరాలండి, 30 సంవత్సరాలండి అనొచ్చు. బట్ ఇన్ యువర్ స్పిరిచువల్ స్టాండర్డ్, మీ యొక్క ఆత్మీయ ఎదుగుదల ఎంత ఉంది అనేది చాలా ప్రాముఖ్యం. ఒక రోజున ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా నేను మందిరానికి సున్నం కొట్టడానికి కానుకిచ్చాను, దశంపాకం ఇచ్చాను, లేకపోతే నేను పరిచర్య చేశాను అని భౌతికంగా ఒకవేళ చెప్పుకున్నా కూడా ఇవన్నీ మన కొరకు మనం చేసుకునేవి.
లోతుగా వాక్యాన్ని మీరు ఆలోచిస్తే ఇవన్నీ మన కొరకు మనం చేసుకునేవి. నా కొరకు నువ్వేం చేసావని ప్రభు అడుగుతాడు. నీ కొరకై కల్వారి సిలువలో నేను ప్రాణత్యాగం చేసి ఉన్నాను కదా, నా కొరకు నువ్వేం చేస్తూ ఉన్నావు? ప్రభు వేటిని కోరుకుంటున్నాడంటే, అందుకే శాస్త్రులు ఫరిసయ్యులతో ఒక మాట అంటారు, ఇదిగో శాస్త్రులారా, ఫరిసయ్యులారా, మీరు పుదీనాలోను జీలకర్రలోను ఉప్పులోను పప్పులోను చింతపండులో అన్నిటిలో మీరు దశంభాగాలు ఇస్తూ ఉన్నారు. వీటిని మానక వాటిని కూడా చేయుడి. నీతిని న్యాయాన్ని విడిచిపెట్టారు, వీటిని మానక వాటిని కూడా మీరు చేయుడి అని ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ప్రభు ఇస్తున్నారంటే, మీ ఆత్మీయ ఎదుగుదల ప్రభు కోరుకునే నీతిని న్యాయాన్ని ప్రభు మొదట ఇష్టపడొచ్చు ఉన్నారు. హల్లెలూయా. సెకండ్, మీరిచ్చే కానుకలు దశంభాగాలు అని శాస్త్రులు ఫరిసయ్యులతో చెప్తూ ఉన్నారు. వాళ్ళు అలా కాకుండా శాస్త్రులు ఫరిసయ్యులు ఏమనుకుంటున్నారంటే, మేము అది చేసాం అంటున్నారు. వీటిని మానుక వాటిని కూడా మీరు చేయుడి. భౌతికంగా మనం ఏది చేసినా మన కొరకు మనం చేసుకునేవి, కానీ స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితంలో మనం ప్రభు ఎదుట ఒక రోజున దేవుని ఆలయంలో స్తంభముగా ఉండాలి అంటే, ఈ లోకములో ఉన్నప్పుడే పునాది ఎవరి మీద వేయబడి ఉండాలి? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. దీనికి ఇంకొక అర్థాన్ని మీకు చెప్తాను. పునాది అన్నప్పుడు మీరు రక్షించబడ్డ ప్రారంభ దినాలు ఎవరి మీద మీరు పునాది వేసుకున్నారు? 40వ కీర్తన 2-3 చరణాల్లో మీరు గమనించినట్లయితే, 40వ కీర్తన 2-3 చరణాల్లో కీర్తనకారుడు ఒక మాట సెలవిస్తున్నారు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి ఎత్తెను. నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచను అని దావీదు కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు. ఫిలదెల్ఫియా అనే మాటకి సహోదరుల ఐక్యత అని అర్థం. ఆ సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, జయించు వారిని నా ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానన్నాడు. మరి ఒక స్తంభముగా మనము కూడా ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో కూడా నెరవేర్చబడి ప్రభు దగ్గర ఒక స్తంభముగా మనం నిలవాలి అంటే, ఒకటి ప్రియమైన వర్లారా, సంఘములో ప్రతి ఒక్కరూ ఐక్యత కలిగి ఉందముగాక. ఐక్యత చాలా ముఖ్యం. రెండవది, స్తంభముగా రూపింపబడాలి అంటే పునాది ముఖ్యం. పునాది అనేది మరుగై ఉంటుందండి. లోతుగా వాక్యాన్ని ధ్యానిస్తే, పునాది వేసినప్పుడు ఒక రాయిని పెట్టి ఆ మట్టిని మూసేస్తారు, మరుగై ఉంటుంది. మరుగై ఉండి పైన కట్టబడి ఉన్న కట్టడాన్ని అది బలంగా ఉండేటట్లు చేస్తుంది పునాది కనబడదు. యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని అంటారు. మరుగై ఉండడం అంటే దుప్పటి కప్పుకొని ఎవరికి కనబడకుండా ఉండడం కాదు. మరుగై ఉండడం అంటే ముసుకేసుకొని ఎవరికి కనబడకుండా ఉండడం కాదు. మరుగై ఉండడము అంటే మనల్ని మనమే ఫోకస్ అవ్వకుండా, మనల్ని మనమే గొప్ప చేసుకోకుండా, మనం ప్రభు కొరకు ఏం చేసినా కూడా మనం మరుగై ఉండే అనుభవం. ఒక చేత్తో మనం ఇచ్చినది మరొక చేతికి తెలియకూడదు అని అంటారు. రహస్యమందు చూచు దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రభు కొరకు మనం ఏం చేసినా కూడా మరుగై ఉండి మన యొక్క పునాది ప్రభు మీద కట్టుకుంటూనే రావాలి. మన ఫోకస్ అంతా యేసు వైపే ఉండునుగాక. యేసు వైపే ఉండాలి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు అని సంఘానికి పౌలు గారు తెలియచేసినట్లు, మన పునాది దావీదు కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నారు. నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచెను. బండ అన్నప్పుడు క్రీస్తు. స్థిరపడాలి అపోస్తలుల యొక్క సహవాసములో. బండ మీద నా అడుగులను స్థిరపరచి, బండ అన్నప్పుడు క్రీస్తుకు గుర్తు.
మన అడుగులు మన యొక్క పునాది ఎవరి మీద? ప్రభువు మీదే ఉండాలి. ప్రభువు మీదే పునాది వేయబడి ఉన్నాం. సహవాసం, అపోస్తుల యొక్క సహవాసములో మనం నడిపించబడుతూ ఉన్నాం. హెబ్రీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తారు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో మీరు ఓపికతో పరిగెత్తండి. కాబట్టి ప్రియమైన వారలారా, ఒక రోజున మనము స్తంభముగా దేవుని సన్నిధిలో దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. స్తంభముగా ప్రభు సన్నిధిలో ఒక రోజున మనం నిలిచి ఉండాలి అన్నప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడే మన పునాది క్రీస్తు మీదే వేయబడినట్లుగా ఉండునుగాక. క్రీస్తు మీదే మన పునాది. ఇక వాళ్ళు వీళ్ళు అనవసరం. నేను ప్రభువుని చూస్తూ వెళ్ళాలి అనే ఆ ఆలోచనతోనే ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలి. అటు ఇటు చూడకూడదు. మనుషుల వైపు చూస్తే పునాదులు పాడైపోతాయి. అందుకే పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళు గురిని చూస్తూ పరిగెడతారు. లేదా అటు ఇటు చూసి పరిగెత్తామా బోర్లు పడతారు. అందుకే యేసు వైపు చూచుచున్న ఈ పరుగు పందెములో, ఈ యొక్క అపోస్తలుల సహవాసములో మీరు మీ పిల్లలు స్థిరపరచబడి ఈ పునాదిలో అంతవరకు కట్టబడి నడిపించబడుదురుగాక. రెండవదిగా, ఒక స్తంభముగా చేస్తానన్నాడు దేవుడు. స్తంభముగా ఉండటానికి ఒకటి పునాది ముఖ్యం. రెండవది నిలిచి ఉన్న భాగం. ఇప్పుడు ఇక్కడ స్టాండ్ ఉంది, అది పునాది అనుకోండి. నిలిచి ఉండే భాగం 52వ కీర్తన 8వ చరణంలో మీరు గమనిస్తే, 52వ కీర్తన 8వ చరణంలో కీర్తనాకారుడు దావీదు తన గురించి తాను ఒక సెల్ఫ్ టెస్టిమనీ, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను అని ఓ సెల్ఫ్ టెస్టిమనీ, తన గురించి తాను వ్యక్తిగతంగా సాక్ష్యం చెప్పుకుంటూ ఉన్నాడు. ఇలాంటి సాక్ష్యం ఎప్పుడైనా మీరు చెప్పగలుగుతున్నారా? మన గురించి మనం చెప్పగలుగుతూ ఉన్నామా? ఆలోచించి చూడండి. ఇప్పుడు మీరు దేవుని మందిరంలో ఏమై ఉన్నారు అని అడిగితే మీరేం చెప్పగలరు? మన గురించి మనం ఒక సెల్ఫ్ టెస్టిమనీ. దావీదు తాను నిలిచి తన గురించి తాను చెప్తూ ఉన్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. చూడండి ఎంత గొప్ప మాట. ఇట్టి సాక్ష్యపు మాట మనం పలకగలమా? పచ్చని ఒలివ చెట్టు, పచ్చదనం అన్నప్పుడు గ్రీన్ అనేది పీస్, సమాధానానికి గుర్తు. తన జీవితాన్ని సమాధానకరంగా నడిపించుకుంటూ ఉన్నాడు, ఆశీర్వాదకరంగా నడిపించుకుంటూ ఉన్నాడు. ఎక్కడ తన జీవితంలో సాక్ష్య జీవితాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నాడు. గనుకనే తన గురించి తాను చెప్తున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ప్రేమని వర్లారా, ఈ రోజున కుటుంబంలో, సంఘములో, సమాజంలో ఎవరికి వాళ్ళే ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందముగాక. చాలా వరకు వాళ్ళ సాక్ష్యాలు బాగలేవు, వీళ్ళ సాక్ష్యాలు బాగలేవు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ మన గురించి మనం చెప్పుకోగలగాలి. మనం ఏమై ఉన్నాము, మనలో ఉన్న ఫాల్ట్స్ ఏంటి, మనలో ఉన్న గొప్పతనాలు ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఏ కాడికి ఇంకొక వ్యక్తిని గురించే మాట్లాడి విమర్శించే ఆలోచనతోనే ఉంటారు. కాబట్టి అలా కాకుండా రోజులు గడిచే కొలది, ప్రభురాకుడు సమీపించే కొలది, దేవుని ప్రజలైన మీరు, మీ పిల్లలు దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉందురుగాక. మన గురించి మనకు సాక్ష్యం ఎలా ఉంది? అప్పుడప్పుడు కొందరు చిన్న పిల్లలు వచ్చి చెప్తూ ఉంటారు, మా నాన్న త్రాగుడు పోతాడు, మా అమ్మని రోజు కొడుతూ ఉంటాడు, ఆయన కొరకు ప్రార్థన చేయండి అన్న అంటారు. మళ్ళీ సంఘానికి వచ్చేసరికి పలాని విశ్వాసి మంచోడు కాదు అని ఆ వ్యక్తి గురించి చెప్తాడు. మళ్ళా ఇంకోసారికి ఈ విశ్వాసి ఆయన గురించి చెప్తాడు, ఆయన గురించి ఈయన చెప్తాడు. ఇక మీ గురించి ఇక చెప్పని అవసరం లేదు, ఒకరికొకరు చెప్పేసుకుంటూ ఉన్నారు. అలాంటప్పుడు మీ సాక్ష్యం ఎలా ఉందో ఆలోచించి చూడండి. ఓ సెల్ఫ్ టెస్టిమనీ. వచ్చిన కొరతలో అలాగే జరిగింది. ఇక ఎవరి గురించి ఏం తెలుసుకునే అవసరమే లేదు. వీళ్ళు మంచోళ్ళు కాదన్నా జాగ్రత్త అని అంటారు, ఆ ఇంటికి వెళ్తే అనో వాళ్ళు జాగ్రత్త అని అంటారు. ఫ్రాంక్గా చెప్తున్నా, ఇక్కడే కాదు ప్రతి చోట
ప్రతి చోట ఇలాగే జరుగుతుంటుంది. అప్పుడు అనుకుంటాను, వీళ్ళ గురించి, వీళ్ళు తోటి విశ్వాసుల గురించి ఒక మంచి సాక్ష్యం ఒకరికొకరు ఒక మంచి సాక్ష్యాన్ని పొందలేకపోతున్నారు. కారణం ఏంటి అని ఆలోచిస్తే యూనిటీ లేదు, ఐక్యత లేదు. కాబట్టే మాట్లాడుకుంటూ, ఐక్యత లేదు కాబట్టి ఒకళ్ళ గురించి ఒకళ్ళు విమర్శిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి పద్ధతులన్నీ మాని మీ గురించి మీరు ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకొని వారై ఉందరుగాక. కుటుంబంలో పిల్లల గురించి మీరు మంచి సాక్ష్యాన్ని చెప్పగలగాలి. పిల్లలు తల్లిదండ్రుల గురించి మంచి సాక్ష్యాన్ని చెప్పగలగాలి. సంఘములో కూడా తోటి విశ్వాసి గురించి, పలానా విశ్వాసి మంచివాళ్ళు అనే సాక్ష్యం కూడా చెప్పగలగాలి. సేవ చేయటానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ మీరు అనుకుంటారేమో, ఇక్కడ రాకముందే కొందరు అప్పుడప్పుడు అక్కడ సంఘస్థులు బాగానే చూసుకుంటారా, పలానా వాళ్ళు ఎవరైనా ఎలా ఉన్నారు అని ముందుగా మమ్మల్ని అడుగుతారు. లేదు, అక్కడ ఏ సమస్య లేదు, వెళ్ళిపోయినా నాకు సేవ చేసుకోవచ్చు అంటే వెళ్తారు, లేకపోతే గోరంట్లో కూర్చుంటారు. ప్రస్తుతం ఇదే జరుగుతుంది. ఎందుకంటే సంఘక్షేమాన్ని, సేవకుల క్షేమాన్ని కోరై ఉంటే సంఘాన్ని ఇష్టపడి అక్కడికి వెళ్ళి సేవ చేస్తూ ఉన్నారు. ఏదైనా ప్రాబ్లం జరుగుతుంది, అక్కడ పలాని సంఘస్థులను సరిగ్గా చూసుకోరు, వాళ్ళు సేవకుల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతున్నారంటే ఇప్పుడు భయపడి సేవ చేయటానికి కూడా ముందుకు రావట్లేదు. కాబట్టి మంచి మనసుతో వెళ్ళిపోండి, దేవుడు మేలు చేస్తాడని. మరి సేవ అన్నప్పుడు సేవకులు అవసరం కదా, ఎన్కరేజ్ చేసుకొని వెళ్ళిపో, దేవుడు నీకు తోడే ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి పంపిస్తానన్నాడు. ఇప్పుడు ఆ తోడేళ్ళు ఎవరో? యేసుప్రభు వారు గొర్రెల మధ్యలో పంపిస్తాను అనలేదు. శిష్యులను చూచి నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి పంపిస్తున్నాను అన్నాడు. చూడండి. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఓ సెల్ఫ్ టెస్టిమనీ. పునాది చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు మీదే మన పునాది ఉండునుగాక. యేసే మన గురి, అంతే. రెండవది, మనం స్తంభముగా నిలిచి ఉండాలి. సాక్ష్య జీవితం, టెస్టిమనీ, సాక్ష్య జీవితం కుటుంబంలో, సంఘంలో, సమాజంలో మీరు కాపాడుకుందరుగాక. ఓ సాక్ష్య జీవితం అవసరం. సాక్ష్యం లేకపోతే మోక్షం లేదు అని అంటారు. యోబు గ్రంథం 1వ అధ్యాయములో మీరు గమనించినట్లయితే సాక్షాత్తు దేవాది దేవుడి యోబు గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. నా సేవకుడైన యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని సాక్షాత్తు దేవుడే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఆ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే సాతాను కూడా సాక్ష్యం చెప్తున్నాడు. యోబు ఊరకై దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నీవు అతన్ని ఆశీర్వదించావు కాబట్టి అతడు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడని సాతాను కూడా సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొద్ద మనం సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. తోటి విశ్వాసులతో కూడా ఓ టెస్టిమనీ, సాక్ష్యం చాలా అవసరం. మీరు పనిచేస్తున్న స్థలాల్లో కూడా పలాని వాళ్ళు ఉద్యోగస్తులు మంచివాళ్ళు, వీళ్ళు మంచి వర్కర్స్ అని ఆ మంచి పేరు సంపాదించుకున్నప్పుడు చూడండి, అక్కడ కూడా ప్రమోషన్ వస్తాయి, ఇంక్రిమెంట్ వస్తాయి. అక్కడ ఆశీర్వాదాలు, శాశ్వత జీవాన్ని కూడా పనిచేసే స్థలాల్లో కూడా దేవుడు మిమ్మల్ని హెచ్చించి ఘనపరచుదురుగాక. కాబట్టి 3 స్థలాల్లో ప్రతి ఒక్కరూ సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి. కుటుంబంలో, సంఘములో, సమాజములో. అప్పుడే ఒక స్తంభముగా మనము ప్రభు సన్నిధిలో పరలోక రాజ్యములు ఉండటానికి అవకాశం ఉంటుంది. మూడవదిగా స్తంభానికి పునాది, రెండవది నిలిచి ఉండే భాగం, పైన మోసే అనుభవం. ప్రేమిని వర్లరా, పైనున్న దాన్ని మోస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి స్టాండ్ ఉంది చూడండి, కింద పునాది భాగం, నిలిచి ఉండే భాగం, మూడవది పైన ఆ మొబైల్ని మోస్తూ ఉంది, మోసే అనుభవం. 126వ కీర్తన 6వ చరణాన్ని మీరు చూడండి. 126వ కీర్తన 6వ చరణం. పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. చూడండి, అక్కడ పైనున్న దాన్ని మోస్తుంది లేక మోపు అన్నప్పుడు అక్కడ శిలువ మరణాన్ని, క్రీస్తు మన కొరకు పొందిన శిలువ మరణాన్ని, శిలువను మోయాలి. లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని మనం మోయాలి.
వాక్యాన్ని మోయాలి. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును. రైతులు ఉన్నారు, ఆ విత్తనాలని మోసుకొని వెళ్ళి వాళ్ళు విత్తనాలు నాటుతారు. సంతోషగానముతో పనులు మోసుకొని వస్తారు. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోయును అని వ్రాయబడి ఉంది. ఈ రోజున వాక్యాలు విత్తబడుతూ ఉన్నాయి భూమిలో. దేవుని ప్రజల జీవితంలో వాక్యాలు విత్తబడుతున్నాయి. వాక్యాన్ని మీరు ప్రతిసారి మోసుకొని వెళ్తూ ఉన్నారు. యేసుక్రీస్తు మన కొరకై సిలువను మోశారు, మన కొరకై శ్రమ అనుభవించారు. తద్వారా వాక్యమైన క్రీస్తు మన మధ్యలో ఉన్నారు. క్రీస్తుని మనం కలిగి ఉన్నాము, వాక్యాన్ని కలిగి ఉన్నాము. క్రీస్తుని వాక్యాన్ని మీరు మోసుకొని వెళ్తూ ఉన్నారు. క్రీస్తుని లేక వాక్యాన్ని మనం మోసుకొని వెళ్ళినప్పుడే ఒక రోజున దేవుని ఆలయంలో స్తంభముగా ఉండటానికి అవకాశం ఉంటుందండి. హల్లెలూయా. వాక్యాలు మోస్తూ ఉన్నారు. గతంలో ఒకసారి మీకు చెప్పాను, వాక్యాలు ఉపదేశాలు అన్నప్పుడు ప్రారంభ దశలో మీరు పాలతో పోషింపబడుతూ వచ్చారు. ఇప్పుడైతే బలమైన ఆహారంతో పోషింపబడుతూ ఉన్నారు. బలమైన ఆహారంతో పోషింపబడడం అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 వాక్యంలో మీరు గమనించినట్లయితే ఈ సంఘములో ఎంతోమంది సేవకులు పరిచర్య చేసి వెళ్ళారు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించును అని ఎఫెసీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తారు. దేవుని ప్రజలైన మీరు వాక్యాన్ని మోస్తూ ఉన్నారు, ఉపదేశాన్ని మోస్తూ ఉన్నారు. ఈ ఉపదేశం ఇది ఎక్కడా లేని ఉపదేశం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం మీరు పోరాడండి అని యూదా పత్రికలో రాసినట్లు ఈ సంఘ సహవాసానికి వచ్చిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఉపదేశాన్ని, వాక్యాన్ని మీరు మోసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ వాక్యాలు మీ జీవితాల్లో ఫలభరితంగా మారుస్తూ ఉన్నాయి. ఒక్కొక్క సేవకులు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండి వాళ్ళు మిమ్మల్ని నడిపిస్తూ వచ్చారు కాబట్టి కొద్దిగా బలవంతులయ్యారు. మరలా ఇంకొక సేవకులు వచ్చి 2-3 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించారు, మరి కొద్దిగా బలవంతులైపోయారు. ఇలా ఒక 20-25 సంవత్సరాల సంఘం ఉన్నప్పుడు మీ యొక్క స్పిరిచువాలిటీ, ఆత్మీయత ఎంత అనేది మీకు మీరే లెక్క వేసుకొని చూడండి. భౌతికమైన వాటిని వదిలిపెట్టండి. మునుపు మీద చెప్పినట్లుగా మేము చర్చి కట్టుకున్నాం, మేము కంకర మోసాం, రేకులు ఎత్తాం అని ఇవి సాధారణంగా చెప్పుకుంటూ ఉంటారు ప్రతి చోట. బట్ యువర్ స్పిరిచువల్ డెవలప్మెంట్ ఏంటి అని అడిగితే నథింగ్, జీరో. అలా ఉండకూడదని వాక్యం చెప్తుంది. ఫిలదెల్ఫియా సంఘము అన్నప్పుడే ఆ మాటకి గ్రీకు పదముల అర్థం ఏంటంటే సహోదర ఐక్యత. ఏ సంఘస్థులైతే సహోదర ఐక్యత కలిగి ఉంటారో ఆ సంఘస్థులు మాత్రమే ఒక రోజున దేవుని ఆలయంలో ఒక స్తంభముగా ఉండటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఐక్యత కలిగి ఉండటానికే బోధ, ఉపదేశాలు బోధింపబడుతూ ఉన్నాయి. ప్రారంభ దశలో పాలతో పోషింపబడుతూ వచ్చారు. అదే పాలతో ఒక బిడ్డ పోషింపబడుతూ ఉండదు, కానీ బలమైన ఆహారం తినాలి. బలమైన ఆహారం అంటే ఇదిగో డైరెక్ట్గానే ఉంటాయి వాక్యాలు, ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తూ ఉంటాం. 5 రకములైనటువంటి పరిచారకుల ద్వారా ఈ యొక్క పరిచర్య కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ ఉపదేశ క్రమములు ఎవరైతే నడిపించబడతారో వాళ్ళు ఎలా ఉంటారో తెలుసునా? 72వ కీర్తన 16వ చరణాన్ని మీరు చూడండి. 72వ కీర్తన 16వ చరణములు, దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షము వలె తాండవమాడుచుండును, నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు చూడండి తేజరిల్లుదురు అని ఇక్కడ వ్రాయబడిన మాట. ఆత్మీయంగా దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. ఎత్తైన శిఖరాలు, పర్వతాలు చూసినప్పుడు కొన్ని పచ్చగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా కేరళ ప్రాంతంలో చూసినప్పుడు కొండ ప్రాంతాలు చాలా చూడటానికి చాలా సస్య సమృద్ధి ఉంటుంది. దాని పంట లెబానోను వృక్షము వలె తాండవమాడుచుండును. ఇవన్నీ వేటి గురించి వ్రాయబడిన అనుభవ మాటలు అంటే, ఏ సంఘస్థులైతే
వారు స్తంభముగా రూపింపబడు నిమిత్తమై క్రీస్తు మీద తమ జీవితాన్ని కట్టుకుంటారో, ఏ సంఘస్థులైతే తమ సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటారో, ఏ సంఘస్థులైతే ఐదు రకములైనటువంటి పరిచారకులు బోధించినటువంటి ఉపదేశ క్రమంలో నడిపించబడుతూ ఉంటారో, వారు సస్య సమృద్ధిగా ఉందురుగాక. వారు పచ్చిక పట్టణస్థుల వలె తేజరిల్లుదురుగాక. అంటే వాళ్ళ జీవితాల్లో ఇటు భౌతికంగాను ఆత్మీయంగాను సస్య సమృద్ధి, చూడటానికి రమణీయమైనటువంటి అనుభవం, నేల మీద పచ్చిక పట్టణస్థులు తేజరిల్లునట్లు చూడటానికి అన్ని విధాలుగా దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళుగా ఉంటారు. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభు రాకడ సమీపిస్తూ ఉన్నది. స్తంభముగా మనం రూపింపబడాలంటే పునాది ముఖ్యం. రెండవది సాక్ష్య జీవితం ముఖ్యం. ఉపదేశ క్రమములో మీరు నడిపించబడుతూ ఉన్నారు. సంఘముగా మీరు కట్టబడుతూ ఉన్నారు దేవుని సన్నిధిలో. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5 నుండి 9 వాక్యాలు మీరు చదివితే, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీ లేదు. చూడండి, పౌలు గారు ఎందుకు ఈ మాటలు తెలియచేస్తారంటే, ఆ కొరింథీ సంఘములో కొందరు ఎలా ఉన్నారంటే, మేము అపోల్లో సేవకునికి సంబంధించిన వాళ్ళము అని అంటారు. ఇంకొంతమంది మేము పౌలు సేవకులకు సంబంధించిన వారము అని వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు పౌలు గారు ఈ మాట అంటారు, నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేయువాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అని చాలా తేటగా పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, పౌలు గారు ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నారంటే, సంఘస్థులు 5 రకములైనటువంటి ఉపదేశ క్రమంలో పరిచారకుల ద్వారా చెప్పబడుతూ ఉన్న ఉపదేశ క్రమాన్ని నేర్చుకుంటూ, ఒక్కొక్క సేవకులు, నేను ఉంటే ఇప్పటికే 7 నెలలు, ఇంకొక 15 నెలలు అనుకోండి, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతా, నెక్స్ట్ ఇంకొక సేవకులు వస్తారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నెక్స్ట్ ఇంకొక సేవకులు వచ్చినా కూడా మీరు ఉపదేశ క్రమాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరి నడిపింపబడతారని ఈ మాటలు చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. ఒకళ్ళు నాటారు, అపోల్లో నీళ్లు పోసారు, వృద్ధి చేసిన వాడు దేవుడి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడి ప్రభు దగ్గర ఒకరోజు నిలవబడాలి అంటే ఈ ఉపదేశ క్రమంలో ఇలా కొనసాగుతూనే ఉండాలి. అప్పుడప్పుడు కొందరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ సిస్టర్ అంటే బాగుండు, ఆ పాస్టర్ అంటే బాగుండు అని అంటారు. ఎంత చెప్పుకున్నా, అందుకే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మేము ట్రాన్స్ఫర్ అయినా మీరు మాత్రం ట్రాన్స్ఫర్ కాకూడదు ఎక్కడికి అని. మేము ట్రాన్స్ఫర్ అయినా మీరు మాత్రం ఎక్కడ ట్రాన్స్ఫర్ కాకూడదు. ప్రభు రాకడ వరకు ప్రభు మిమ్మల్ని సంఘములు స్థిరపరచును గాక. అందు నిమిత్తం శోధనలు కూడా వస్తాయి. లూకాసు వార్త 22వ అధ్యాయము 28వ వాక్యములో మీరు చూడండి, సేవకులకి కొన్నిసార్లు శోధనలు వస్తాయి. ఆ తర్వాత విశ్వాసులకు కూడా, సంఘానికి కూడా, నా సోదరులు నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అని మన గురించి ప్రభు చెప్పగలగాలి. శోధనలు వచ్చినప్పుడు పారిపోకూడదు. ప్రభు మార్గములు నడిపించబడుతూ ఉన్నప్పుడు విశ్వాసపు పరిశోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినా కూడా యేసుక్రీస్తు వారు తనతో ఉన్నవారి గురించి చెబుతున్న, నాతో కూడా నిలిచి ఉన్నవారు, నా సోదరులు నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అని తనతో ఉన్నవారి గురించి ఎందుకు యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నారంటే, వారిని ప్రభు ఏం చేశాడంటే స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12-13 వాక్యములు మీరు గమనించినట్లయితే, క్రీస్తును వదిలిపెట్టకుండా శ్రమల్లోనైనా, నిందలు అవమానాల్లోనైనా ప్రభు సన్నిధిని విడిచిపెట్టని వాళ్ళు ఎవరు అంటే, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘస్థులే విడిచిపెట్టిపోకుండా స్థిరంగా ఉందరుగాక. పౌలు గారు అంటారు,
కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళుదుము అని అంటారు. క్రీస్తు కూడా కల్వారి శిలువలో శ్రమ అనుభవించారు. దేవుని ప్రజలైన వారికి, సంఘానికి కూడా శ్రమలు వస్తాయి. అయినా కూడా శోధనలో ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళకూడదు అని క్రీస్తు చెబుతూ, నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కదా. క్రీస్తు శ్రమ పడ్డాడు. తన ప్రజలైన వాళ్ళకు కూడా శ్రమలు వస్తాయి. అయినా కూడా యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, శ్రమలు, పరీక్షలు దేవుని ప్రజలకు ఎందుకు వస్తాయంటే మనల్ని పరిశుద్ధపరచడానికే శ్రమలు వస్తాయి. శ్రమ వచ్చిందంటే దాని వెనుక మేలు, దాని తర్వాత మేలు ఉంది అనే ఉద్దేశం చేతనే ఆయన ఆ శోధన మార్గంలో, పరీక్ష మార్గంలో నడిపిస్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యములో యేసుక్రీస్తు వారు పొందినటువంటి శ్రమ గురించి పౌలు గారు రాస్తూ, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము అని పౌలు గారు తెలియచేస్తారు. క్రీస్తు ఏ విధంగా సిలువలో శ్రమ పడ్డారో అదే యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఈ మాటలన్నీ పౌలు గారు ఎవరితో చెప్తున్నారంటే సంఘస్థులతో చెప్తూ ఉన్నారు, తనను వెంబడిస్తున్న వారితో చెప్తూ ఉన్నారు. వాక్యాన్ని మోసే వాళ్ళ జీవితాలలో కలిగే కొన్ని సమస్యలు, ఇబ్బందులు, పోరాటాలను బట్టి ఎవరు కదిలించబడకుండా శోధనలో నిలిచి ధైర్యంగా జయించేటట్లుగా ముందు కొనసాగాలి అని పౌలు గారు సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు. మరి ఈ శోధనలు, పరీక్షలు, ఇబ్బందులు సంఘస్థుల మధ్యలో వస్తూ ఉన్నప్పుడు చేయవలసింది ఒకే ఒకటి, ఎక్కడో పోరాడి జయించాలని కాదు. కానీ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యములో, ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అని అంటారు. పూర్తిగా నెరవేర్చుడి అని అంటాను. సంఘానికి ఒక నియమం ఉంది, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించడం. ఒకరి నిమిత్తం ఒకరు ఎందుకు ప్రార్థించాలి అంటే, ఏదైనా సమస్యలు వచ్చాయి, కుటుంబంలో ఇబ్బందులు వచ్చాయి, వారి గురించి ప్రార్థించినప్పుడు, యోబు గురించి తన స్నేహితుల కొరకు యోబు ప్రార్థించినప్పుడు యోబు కుటుంబాన్ని 2 ఆశీర్వదించినట్లు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తాం. సంఘస్థులందరూ వచ్చి ఆ కుటుంబ క్షేమాన్ని కోరి ప్రార్థిస్తారు. ప్రార్థించిన వాళ్ళకి, ప్రార్థన ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి ఒక వంతు మేలు జరిగితే ప్రార్థన చేసిన వాళ్ళకి 2 మేలు కలుగునుగాక. అందుకే సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేయర్ సపోర్ట్ అనేది సంఘములో ఉంది. కాబట్టి శోధనలు వచ్చినా, సమస్యలు వచ్చినా వాటిలో నుండి ధైర్యంగా ముందు కొనసాగటానికి, తప్పింపబడటానికి, జయించటానికి ఈ ప్రార్థన సహాయం, సహవాసం మనకు మేలుకరంగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘాన్ని గురించి వ్రాయబడినటువంటి మాటల్ని మనం ధ్యానించాం. ఫిలదెల్ఫియా అనే మాటకి గ్రీకు పదం సహోదర ఐక్యత. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘస్థులందరూ కూడా వాళ్ళు యూనిటీ, ఐక్యత కలిగిన వాడు. కనుకనే ఆ సంఘాన్ని గురించి దేవుడు ఒక వాగ్దానంతో కూడిన మాట పలుకుతూ ఉన్నాడు, జయించు వారిని నా ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను అని. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. ప్రభు, మేము కూడా కుటుంబంలో ఐక్యత కలిగి ఉంటాం, సంఘములో ఐక్యత కలిగి ఉంటాం, సమాజంలో ఐక్యత కలిగి ఉంటాం. యేసయ్య సహాయము దయచేయండి. ఆత్మ కలిగించు ఐక్యతను మీరు దయచేయండి. యేసయ్య దయచేయండి. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఆశీర్వాదం కావాలా, శాశ్వత జీవం కావాలి అంటే సంఘానికి వచ్చిన మీరు ఐక్యత కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకోండి. ప్రభు, కుటుంబంలో ఐక్యత కలిగి ఉంటాం,
సంఘములో కూడా మేము ఐక్యత కలిగి ఉంటాం. అట్టి మనసును మీరు మాకు దయచేయమని అడగండి. మీరు పనిచేస్తున్న స్థలాల్లో కూడా ఎక్కడ అసమాధానం లేకుండా ఒక యూనిటీ, ఐక్యతతో, ఆత్మ కలిగించే ఐక్యత అనేది 3 చోట్ల కనిపించాలి. అప్పుడే నా ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానని చేసిన వాగ్దానం మీ జీవితంలో నా దేవుడు నెరవేర్చుదురుగాక. విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. ప్రభు, మీ సన్నిధిలో నేను మీ ఆలయంలో ఒక స్తంభముగా నేను ఉండాలి. స్తంభముగా ఉండాలి అంటే పునాది సరిగ్గా ఉండాలి. పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏం చేయాలి? మీ ఆత్మీయ జీవితం యొక్క పునాది ఎవరి మీద వేయబడి ఉంది? పునాది అది మరుగై ఉంటుంది. పునాది చాలా ప్రాముఖ్యమైనది. ఎఫెసు సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. చాలా సంవత్సరాల క్రితం దైవజనులు యేసుని గారు వచ్చి ఈ ప్రాంతంలో వాక్యాన్ని ప్రకటించినప్పుడు, క్రీస్తు మీద మీరు పునాది వేయబడి ఉన్నారు, అపోస్తలుల యొక్క సహవాసంలో మీరు కొనసాగుతూ ఉన్నారు. భౌతికంగా ప్రభు కొరకు మీరు ఎన్నో చేసి ఉండవచ్చు, కానీ ప్రభు ఈ రోజున ప్రత్యక్షమైతే నీవు నా కొరకు ఏం చేసి ఉన్నావు అని ప్రభు అడిగినప్పుడు మనం ఏం చెప్పగలం? నీ కొరకై నా ప్రాణాన్నే త్యాగం చేసి ఉన్నాను, నా కొరకు నువ్వేం చేశావు? ప్రభు అడిగితే మనం ఏం జవాబు చెప్పగలం? ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నా శేష జీవితాన్ని మీ కొరకు అంకితం చేస్తాను. మీ వైపు చూస్తూనే ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెడతాను. అటు ఇటు చూడకుండా. కీర్తనాకారుడు నా పాదములను బండ మీద నిలిపిన అడుగులను స్థిరపరచునని మనం కూడా చెప్పగలగాలి దావీదు వలె. ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే, జగటగల నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊపిలో నుండి దావీదుని దేవుడు పైకి లేవనెత్తాడు. ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి ప్రభు మిమ్మల్ని తీసుకొచ్చాడో ఆ స్థితిని ఒక్కసారి తలంచండి. ప్రభువుని ఎరగక మునుపు మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? నాశనకరమైన గుంటలో, జగటగల దొంగ ఊపిలో ఉన్న నిన్ను ప్రభు చేయి పట్టి పైకి లేవనెత్తాడు. పాదములను బండ మీద నిలిపి అడుగులను స్థిరపరిచాడు. క్రీస్తు మీద నిలిచి ఉండేటట్లు అపోస్తలుల యొక్క సహవాసంలో స్థిరపడి నడిపించబడేటట్లు దేవుడు తీసుకొని వచ్చాడు. ఆయన సన్నిధిలో నీ గురించి నీవు చెప్పగలగాలి, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవనై ఉందును అని. నిలిచి ఉండే భాగం సాక్ష్య జీవితానికి గుర్తుగా ఉంది. ప్రార్థన చేసుకుందాం. నీ గురించి నీ తోటి విశ్వాసి ఏమని సాక్ష్యం చెప్తూ ఉన్నారు? కుటుంబంలో పిల్లల గురించి నువ్వేం సాక్ష్యం చెప్తున్నావు? పిల్లలు మీ గురించి ఏం సాక్ష్యం చెప్తూ ఉన్నారు? మీరు పనిచేసే స్థలాల్లో కూడా మీ తోటి కొలీగ్ వాళ్ళు మీ గురించి ఏం సాక్ష్యం చెప్తూ ఉన్నారు? యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్తే సాతాను కూడా సాక్ష్యం చెప్పి ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నా గురించి ఒక మంచి సాక్ష్యం కావాలి. సుగంధ తైలము కంటే మంచి పేరు శ్రేష్టం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివనై ఉందను. ఎవరికి వాళ్ళు అడుగుదాం, ప్రభా, నేను మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవచ్చు. అప్పుడే స్తంభముగా నీవు నిలిచి ఉండటానికి అవకాశం ఉంటుంది. పైనున్న దాన్ని మోస్తూ ఉంది మోపు, వాక్యాన్ని నీవు మోయాలి. ఎంతోమంది సేవకులు ఇక్కడ నిలిచి మీకు వాక్యాన్ని చెప్పినప్పుడు మీ జీవితాలలో దేవుడు మార్పును కలుగజేశారు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన వాళ్ళే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఈ ఉపదేశ క్రమంలో మీరు పొందిన ఆత్మీయ ఆశీర్వాదాలన్నిటిని బట్టి ప్రభుని స్తుతించండి. గతంలో నామకార్థంగా ఉన్నావు, కానీ సంఘానికి వచ్చిన తర్వాత భక్తి ఏంటో, పరిశుద్ధత ఏంటో, నీతి ఏంటో సమస్తాన్ని ఎరిగిన తర్వాత నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభువులో కట్టుకోవటానికి దేవుడు కృప చూపారు.
ఆత్మీయంగా నీవు ఎంతగానో ఎదగటానికి దేవుడు కృప చూపాడు. నేను నాటి తిని అప్పుల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడి అని కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పినట్లుగా ఈ రోజు వరకు మీ ఆత్మీయ స్థితిగతులు వర్ధిల్లటానికి ప్రభువే మిమ్మల్ని వృద్ధి చేశాడు. ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుచు ఉన్నప్పుడు శోధనలు వస్తాయి. అయినా కూడా ప్రభువా మిమ్మల్ని విడిచిపెట్టకుండా కడవరకు మీ మార్గంలో నేను నడిపించబడుతానని అందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తం